బీజేపీ వాళ్ళు తిట్టారు. ఇగో ఈడ సొంత పార్టీ మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తిడుతుడు. భూస్వాములకు రైతు బంధు కరెక్ట్ కాదు, 10 ఎకరాలకు మించి భూమి ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న శాసన మండలిలో అన్నారు. ఈ విషయాన్ని ఇదివరకే చెప్పానన్నారు. సుశీరా కేటీ రామారావు మీ అయ్య చేసింది తప్పని గోరటి వెంకన్న చెప్తున్నాడు, మీ పార్టీ నాయకుడే చెప్తున్నాడు. ఇక మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు, బ్యారేజీ రిపేర్లు నిర్మాణ సంస్థనే చేస్తుందని గత ప్రభుత్వం ప్రకటన. తమకేం సంబంధం లేదన్న ఎల్ఎన్టీ సంస్థ. మార్చిలోనే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, ఎన్నికల్లో లబ్ధి కోసం ఆ విషయం దాచి తప్పుదో పట్టించిన బీఆర్ఎస్. ఎల్ఎన్టీ లేఖతో బయటపడ్డ నిజాలు. ఏం చెప్పారు మనకి అది ఏ రోజు పేపర్ ఏదన్నా? నమస్తే తెలంగాణ ఒక్క నిమిషం, ఇది బయట పెడితే వస్తుందా? ఒక్క నిమిషం. ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఈ వార్త ఉండాలిగా, ఎలాంటి వార్త? మేడిగడ్డ దశకిపోయిందంటే అల్లే కడతారు ఎల్లంటి వాళ్ళు అని చెప్పారు. ఆ రోజే V6 కుండల నీళ్లు తాగితే పేట్ మంచిదంటే బిందె కింద ఎన్ని నీళ్లు వస్తాయి. ఇది గేట్లు ఎక్కితే గోదావరి గలగల వారుకుంట సముద్రంలో కలుస్తుంది. 2 లక్షల ఎకరాలకు వారే నీళ్లు కింది పుత్తగానే పోతున్నాయి. పుట్టట పిల్లర్ బొంగే అన్నరం కాడ బొంగలు వాడే అక్కడ ఇప్పుడు మనోళ్ళు గదే పగిలున్నారన్నట్టు. నీళ్ళన్నీ కిందికి రిపోర్ట్ ఇచ్చినాడు. ఏమన్నారు యాదుందా? చల్ అంత జూటా, ప్రాజెక్టు బంద వస్తుంది, కావాలనే బదనం చేస్తురు అని గయ్యిన లేచిరు కారోళ్ళు. 2 స్లాబులు అతికే కాడ చిన్న పర్రి ఉంటది. పోయి మొత్తం కాళేశ్వరం పీకిందని మైకుల ముక్కట గిట్లా చెప్పి సప్పుడు గంట చేయాల్సిన పని చేస్తున్నారు. కానీ నీళ్ళేమొచ్చినాయో గాని పక్క చూసి ఎన్నో ముచ్చట్లు చూసిరా అయ్యా కొడుకులు ఎంత డ్రామా ఆడిరో కాళేశ్వరం కాడ. ఇప్పుడు ఇది విచారణ చేస్తామంటే మేము నువ్వేం సహకరించేది గుంజుకొచ్చి సహకరించి ఎల్ఎన్టీ వాళ్ళు మేడిగడ్డపై బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు చెప్పింది ప్రజలారా. పర్రి వస్తే ఆ పర్రి పోయింది అని ఇప్పుడు అన్నడా. అయితే విషయం ఏంటంటే ఇంకేం చెప్పింది నమస్తే తెలంగాణ పత్రిక కూడా అంటే ఎల్లంటిదే బాధ్యత, వాళ్ళే చూసుకుంటారు మేడిగడ్డ అని చెప్పారు. అసలు విషయం ఏంటంటే ఎల్లంటి వాళ్ళు లేఖనే రాసిన ఏమని, అయ్యా మార్చిలోనే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, ఏమైనా రిపేర్లు వస్తే ఓ 3 ఏళ్ల పాటు ఆ టైం అయిపోయింది అయ్యా, మన మధ్యలో కుదిరిన ఒప్పందం టైం అయిపోయింది, మా బాధ్యత లేదని చేతులు ఎత్తేస్తే ఈ విషయాన్ని దాచిపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. దాచిపెట్టి ఆళ్ళే కడతారని చెప్పింది. వాడు నిన్న లేఖ పంపించిండు, మేము కాదు కట్టేది ప్రభుత్వమే కట్టుకోవాలి, మాకు సంబంధం మాట్లాడండి. కేటీఆర్ మాట్లాడండి, ఇద్దరు మాట్లాడారు. బ్యారేజీ రిపేర్ల నిర్మాణ సంస్థనే చేస్తుందని గత ప్రభుత్వం ప్రభుత్వమే ప్రకటన చేసింది. దొంగ మాటలు చెప్పారు అన్నట్టు వీళ్ళ పట్ల. తమకే సంబంధం లేదన్న ఎల్ఎన్టీ సంస్థ. మార్చిలోనే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, ఎన్నికల్లో లబ్ధి కోసం ఆ విషయం దాచి తప్పుదోవ పట్టించిన బీఆర్ఎస్. ఎల్ఎన్టీ లేఖతో బయటపడ్డ నిజాలు. ఇగో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందంతా అబద్ధమని తేలింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ల భారం నయా పైసా ప్రభుత్వంపై పడదని అప్పట్లో బీఆర్ఎస్ ప్రకటించిందంతా బూటకమేనని తేట తెల్లమైంది. మేడిగడ్డ కుంగడంతో ఆ ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా బ్యారేజీ నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థనే రిపేర్లు చేసి ఇస్తుందని ప్రజలను నమ్మించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందని, అధికారులు ఇంజనీర్లతో నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పించిందని స్పష్టమైంది. బ్యారేజీలోని 7వ బ్లాక్ లో కుంగిన పిల్లల రిపేర్లను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీనే చేస్తుందని అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పగా, రిపేర్లతో తమకేం సంబంధం లేదని ఎల్ఎన్టీ కుండ బద్దలు కొట్టింది. చేపట్టాల్సిన రిపేర్లకు డబ్బులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. అయిపోయానా? ఏం చేసిండు కేసీఆర్? కుక్కకు పెత్తనమాప చెప్తే కుండలు వలగొట్టినట్టుగా
కేసీఆర్ చేతుల రాష్ట్రాన్ని పెడితే ఇంత చిందరవందర చేసాడు. 1,00,000 కోట్లు మళ్ళా పొద్దు అసలు ఫుట్బాల్ బిడ్డే పని చేయకపోతే మీద నీళ్ళు ఎట్టబోతుందా? ఏడొస్తుంది? ఈ ఫుట్బాల్ బిడ్డే పోయింది, ఫుట్బాల్ బిడ్డే ఖరాబ్ అయిపోయింది.